సద్గురు జ్యోతిషాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులకు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. మీనరాశి మిత్రులారా, ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 28, 2026 ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు. దైవానుగ్రహం ద్వారా ఒక సంకేతం మీ జీవితాన్ని మార్చబోతుంది. అదృష్టం ఆధ్యాత్మికాన్ని తీసుకొస్తుంది. మీనరాశి వారికి మీరు దాన్ని గుర్తిస్తే మీ జీవితమే మారిపోతుంది. గోచార గ్రహస్థితి ప్రకారం గురు భగవానుడు ఈ వారం అనుగ్రహం ఇస్తున్నాడు. స్పిరిచువల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. కేతు ప్రభావం వల్ల ఇన్నర్ థింకింగ్ పెరుగుతుంది. శని ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి కాస్త మిశ్రమ ఫలితాలు ఉంటుంది. నాలుక మీద కూర్చొని ఉంటాడు. ఎదురువారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు కామ్గా ఉంటే సక్సెస్ వస్తుంది. ప్రైవేట్ ఐటీ సెక్టార్లో ఉన్నవారు క్రియేటివ్ పనిలో గ్రోత్ ఉంటుంది. మీ ఇన్స్టిట్యూషన్ మీకు రైట్ డిసిషన్ చెప్తుంది. జాబ్ చేంజ్ చేయాలనుకున్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తుంది. ఇక వ్యాపారం చేస్తున్నటువంటి వారికి స్లోగా స్టడీ అవకాశాలు ఉన్నాయి. క్రియేటివ్ లేదా స్పిరిచువల్ రిలేటెడ్ బిజినెస్లో గ్రోత్ ఉంటుంది. అబ్బో ఇది బాగా అద్భుతంగా ఉంది. స్పిరిచువల్ రిలేటెడ్ పూజా సామాగ్రిలు కానీ, మాలలు కానీ, లేదా రిలేటెడ్ ఏవే ఉంటాయి అవన్నీ కూడా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. బ్లైండ్ ట్రస్ట్ వల్ల లాస్ అవుతారండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాజకీయాల్లో ఉన్నవారు సైలెంట్గా ఉండాలండి ఈ వారం అంతా. రియల్ ఎస్టేట్ నో మూమెంట్స్, అలాగే ఉండండి. కుటుంబంలో ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. ప్రేమ లైఫ్లో డీప్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఇంకొక విషయం ఏమంటే మీ యొక్క అన్నదమ్ములు, అక్కచెల్లెలు, భార్య భర్తల మధ్య కాస్త పేషెన్స్ మెయింటైన్ చేయండి. వాళ్ళతో కూర్చొని మాట్లాడి ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ కూడా చేయండి. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్లో ఇన్వెస్ట్ చేయండి, ప్రాఫిట్ వస్తుంది. బ్యాంకింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయండి, ప్రాఫిట్ వస్తుంది. ఓవర్ థింకింగ్ వల్ల ఛాన్స్ మిస్ అవుతాయి. బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. విద్యార్థులకి ఇమిగ్రేషన్, క్రియేటివిటీ ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళకి ఇమాజినేషన్స్, మళ్ళీ తర్వాత ఈ కార్టూన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుంది కూడా చెప్పచ్చు. ఇంకా కళాకారులకి సినిమా రంగం కానీ, టీవీ రంగం కానీ, మీడియా రంగం వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి పాజిటివ్గా కనబడుతుంది. ఆరోగ్యపరంగా నిద్ర లేని ఆ నిద్రను పొందండి. కాస్త ఎన్నో రోజులే ఉంటుంది మీరు అలసిపోయి నిద్రపోయి చేయండి. మెంటల్ రెస్ట్ అవసరం. వాటర్ బాగా తీసుకోండి, మంచినీళ్ళు ఎక్కువ తీసుకోండి, మైండ్ కామ్గా ఉంచండి, హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమంటే దక్షిణామూర్తికి మీ ఇష్ట గురువుని ప్రార్థన చేయండి, శనీశ్వరుని ప్రార్థన చేయండి, దేవాలయానికి వెళ్ళి 19 ప్రదక్షిణాలు నవగ్రహాలకు చేయండి. మీ పరిహారం మీనరాశి వారు మీకు దైవ మార్గమే ఈ వారం అంతా కూడా మీకు చాలా ముఖ్యము. ఎమోషనల్ అటాచ్మెంట్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని కూడా చెప్పొచ్చండి. విజయవస్తు. ఈ ద్వాదశ రాశులన్నింటిలో ఉన్న వాళ్ళకందరికీ కూడా మీకు క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. మీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ. గురుగారు నాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజంగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పండి అంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం.